హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ అండ్ గ్రో విత్ జయశ్రీ. నా పేరు జయశ్రీ అండి. ఈరోజైతే చాలా టేస్టీగా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న కప్ పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఒక స్పూన్ కారం, అలాగే ఎల్లిపాయ రబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిక్కుడుకాయలు శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కట్ చేసుకొని నేనైతే కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు వేసుకొని వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి ఒక 4 టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. అవి కొంచెం వేగుతుండగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు కుక్కర్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం పల్లి పౌడర్ కూడా వేసి ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ విజిల్ పెట్టాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక తీస్తే సూపర్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.